గౌతమ్ గంభీర్ మన ఇండియన్ మాజీ ప్లేయర్. ఇతనైతే 2007 వరల్డ్ కప్ గెలిచిన టీంలో సభ్యుడు, 2011 వరల్డ్ కప్లో గెలిచిన సభ్యుడు, ఆ ఫైనల్స్లో బాగా రాణించిన ప్లేయర్. కోల్కతాకి ఒకసారి కెప్టెన్గా కప్ అందించాడు, ఒకసారి మెంటర్గా కూడా కప్ అందించాడు. ఇతన్నైతే రాహుల్ ద్రావిడ్ తర్వాత మన టీమిండియాకి హెడ్ కోచ్ చేయాలని బీసీసీఐ కార్యదర్శి జైషా అయితే తీవ్రంగా ప్రయత్నించి హెడ్ కోచ్ చేశాడు గౌతమ్ గంభీర్. ఇతను రాహుల్ ద్రావిడ్ తర్వాత 9/7/2024లో అయితే టీమిండియాకి హెడ్ కోచ్గా అయితే ఇతను నియమితయ్యాడు. ఇతనికి కావాల్సిన కోచింగ్ స్టాఫ్ని దక్కించుకున్నాడు. కేకేఆర్ ప్లేయర్స్ని అందరినీ కోచింగ్ స్టాఫ్ని తీసుకుని వచ్చి ఇతను టీమిండియా హెడ్ కోచ్గా ఇతను అసిస్టెంట్ కోచ్లుగా అయితే అపాయింట్మెంట్ చేశాడు. ఇక్కడి వరకు బాగుంది. ఇక్కడి వరకు గౌతమ్ గంభీర్ హీరో. గౌతమ్ గంభీర్ ఏదో చేస్తాడు. ఈసారి అయితే మనం WTC ఫైనల్కి వెళ్తాం, ఛాంపియన్ ట్రోఫీ గెలుస్తాం, T20 వరల్డ్ కప్ గెలుస్తాం, వన్డే వరల్డ్ కప్ గెలుస్తాం అని ఒక హీరోగా ఉన్న గౌతమ్ గంభీర్ కేవలం 6 నెలల్లో అతని పూర్తి అధికారాలు హీరో కాస్త జీరో అయిపోయాడు. గౌతమ్ గంభీర్ ఫ్యూచర్ ఛాంపియన్ ట్రోఫీపై ఆధారపడింది. ఇప్పటి వరకు గౌతమ్ గంభీర్ కాడ ఉన్న రూల్స్, ఇతనికి కావాల్సిన ప్లేయర్స్, ఇతనికి కావాల్సిన కోచింగ్ స్టాఫ్, ఇతనికి కావాల్సిన శాలరీ ఇచ్చిన BCCI ఇతని అధికారాలు కాస్త అన్నీ తగ్గిస్తూ వచ్చింది. మనం వార్తలు కూడా చూసాం. కొత్తగా బ్యాటింగ్ కోచ్ని అయితే అపాయింట్మెంట్ చేశారు. గత 6 నెలల్లో రెడ్ బాల్ క్రికెట్లో అయితే మనం ఘోరంగా అయితే ఓడిపోయాం. దీనికి కారణం గౌతమ్ గంభీర్ మీద కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నో విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మ వీడియో తర్వాత అయితే చేస్తాను. గౌతమ్ గంభీర్కి అయితే ఛాంపియన్ ట్రోఫీ చాలా అంటే చాలా ముఖ్యం. ఇతను ఛాంపియన్ ట్రోఫీ గెలవకపోతే టీమిండియా ఘోరంగా గ్రూప్ స్టేజ్లో ఓడిపోయినా, సెమీఫైనల్లో ఓడిపోయినా ఇతని ఫ్యూచర్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో గౌతమ్ గంభీర్ ట్రాక్ రికార్డ్ అనేది చూద్దాం. T20లో మాత్రమే గౌతమ్ గంభీర్ మంచి పర్ఫార్మెన్స్ అనేది కోచ్గా ఇతను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 12 T20 మ్యాచ్లు జరిగితే 10 గెలిచాడు, 2 ఓడిపోయాడు. ఇతను పూర్తిగా వైఫల్యం అయింది అయితే టెస్ట్ క్రికెట్లో వన్డే మ్యాచ్లో శ్రీలంకలో అయితే 27 ఇయర్స్ తర్వాత శ్రీలంకలో అయితే వన్డే సిరీస్ కోల్పోవడం జరిగింది. తర్వాత స్వదేశంలో టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యల్ప స్కోర్ న్యూజిలాండ్పై 46 పరుగులకే ఓటమి చెందాం. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ను 36 సంవత్సరాల తర్వాత ఓడిపోయాం. 12 సంవత్సరాల తర్వాత సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమి పాల్చెందాం. 24 సంవత్సరాల తర్వాత టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అయ్యాం. 41 సంవత్సరాల తర్వాత స్వదేశంలో 3 టెస్టుల్లో ఓడిపోవడం. 10 సంవత్సరాల తర్వాత BGT ఓడిపోవడం. ఇలా అయితే అన్ని వైఫల్యాలే చూసాం గౌతమ్ గంభీర్. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఫ్యూచర్, ఈ రిజల్ట్ అయితే గౌతమ్ గంభీర్ రూల్స్ అన్నీ రొంత తగ్గిస్తూ వచ్చినారు. ఇతనికి కావాల్సిన ప్లేయర్ని సెలెక్ట్ చేయటం లేదు. ఇతనికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్కి రోహిత్ శర్మకి మధ్య గ్యాప్ అనేది ఏర్పడింది. BGTకి గంభీర్ అయితే బహిరంగ చెప్పాడు పుజారాని ఎంపిక చేయండి అని, కానీ సెలెక్టర్స్ ఎంపిక చేయలేదు. అలాగే వన్డేలకి T20లకి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేయాలనుకున్నాడు, కానీ సెలెక్టర్స్ రోహిత్ శర్మ అయితే ఒప్పుకోలేదు. అతని ఫామ్ని దృష్టిలో పెట్టుకొని తప్పించి సూర్యకుమార్ యాదవ్ని T20లకి కెప్టెన్స్గా చేశారు. వన్డేల్లో కూడా వచ్చి హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్గా చేద్దామని గంభీర్ అంటే, కానీ అజిత్ అగాకర్, రోహిత్ శర్మ వచ్చి శుభ్మన్ గిల్కి ఛాన్స్ అనేది ఇచ్చారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అతను ఫిట్నెస్ కోల్పోతూ ఉంటాడు, ఎక్కువ ఇంజురీస్ అనేది అతనికి అవుతూ ఉంటాయి, అందువల్ల అతను టీంలోకి వస్తూ పోతూ ఉంటాడు. ఇలా గౌతమ్ గంభీర్కి, అజిత్ అగాకర్కి, రోహిత్ శర్మకి ఒక మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది. ఈ ఓటమిలకు మీద అయితే తాజాగా మనోజ్ తివారీ గౌతమ్ గంభీర్ ప్రవర్తనపై మండిపడ్డాడు. ఇతను ఒక సెల్ఫిష్ ప్లేయర్ అని, విజయాలు వస్తే అతను ఖాతాలో వేసుకుంటాడు, ఓటమిలు వస్తే పక్కన వాళ్ళ మీద నెడతాడు. 2012లో కోల్కతా కప్పు గెలవడంలో మనోజ్ తివారీ, జాక్ కలీస్, సునీల్ నారాయణ్ కీలక పాత్ర పోషిస్తే క్రెడిట్ మొత్తం అతనే తీసుకున్నాడని ఒక ఇంటర్వ్యూలో మనోజ్ తివారీ మండిపడ్డాడు. ఇదైతే వాస్తవమే ఫ్రెండ్స్, మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ ఫ్యూచర్ అంతా ఛాంపియన్ ట్రోఫీపై ఆధారపడింది. ఇప్పటికే వీళ్ళిద్దరూ నెగిటివిటీని బాగా క్రియేట్ చేశారు. గౌతమ్ గంభీర్ హీరో అవుతాడనుకుంటే 6 మంత్స్లోనే జీరో అయ్యాడు. ఛాంపియన్ ట్రోఫీ గెలిచి ఫ్యూచర్